స్వాగతం. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వెంకటేశ్వరరావు గారు, ఇంకెక్కడికి వచ్చిన పీతనాయక్ గారు, మిత్రులందరికీ కూడా ముందుగా నా అభిప్రాయాలను తెలియజేస్తాను. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో ఒక ప్రత్యేక వాతావరణం ఉంది. ఏంటంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది, అవునా కదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే దానికన్నా నేను అభివృద్ధి సాధిస్తానని, సంక్షేమం అభివృద్ధి అనే దాంతో రాష్ట్రంలో ఒక ప్రత్యేక వండర్ సృష్టిస్తానని చెప్పేసి అధికారంలోకి చంద్రబాబు రావడం జరిగింది. ఇప్పటికి 15 మాసాలు అయింది చంద్రబాబు అధికారంలోకి వచ్చాను. అధికారంలోకి వచ్చి 15 మాసాల్లో ఆయన చేస్తున్నది ఏంటంటే పేదవాడి దగ్గర ఉన్న భూమిని లాక్కొని పెద్ద పెద్ద కార్పొరేట్లకి అప్పగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజున మన బంగారావు చెప్పారు, రాజధాని గతంలో 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఇంకా ప్రభుత్వ బంజరుతో కలిసి 56,000 ఎకరాలు ప్రభుత్వానికి జరిగింది ఒక 9 ఏళ్ల క్రితం. మళ్ళీ ఇప్పుడు 35,000 ఎకరాల భూములు తీసుకుంటాం కోసం అని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి భూములు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు కూడా డెవలప్ చేసి ఇస్తానన్న ఫ్లాట్ ఇంతవరకు ఇవ్వలేదు. రెండో విడత భూ సమీకరణకు వెళితే మొదటి విడత భూ సమీకరణలోనే 1800 ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూములు మేము ఇవ్వమని జనాలు నిరాకరించారు. ఎప్పుడైతే 1800 ఎకరాలు వాళ్ళు ఇవ్వలేదో 33,000 ఎకరాలు తీసుకున్నా సరే దాంట్లో ఏదైనా నిర్మాణం చేయాలంటే ఈ భూములు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. ఆ రోజు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా భూ పుల్లింగ్ అనే దాన్ని తీసుకొచ్చి భూసేకరణ చట్టాన్ని అవహేళన చేశాడు. ఈ రోజున వాళ్ళు భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తేనే మేము మా భూములు ఇస్తాం, లేకపోతే ఇవ్వనంటే ఈ రోజున మళ్ళీ ప్రభుత్వమే దిగొచ్చి భూసేకరణ చట్టం ప్రకారం మీ భూములు తీసుకుంటానని అడిగే పరిస్థితి. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రజలు తిరగబడితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో రావాలంటే వైఎస్ఆర్సీపీని కాదని మనం ఓటు వేయబట్టే కదా వచ్చింది. మరి ఆయన ప్రజలకి సూపర్ 6 హామీలు ఇస్తానని చెప్తే ఈ రోజున మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇస్తా అన్నాడు. ఈ రోజు చూసుకుంటే చాలామందికి తల్లికి వందనం రానప్పుడు అడగాల్సిన పరిస్థితి ఉందా లేదా? వచ్చిన వాడు సరే. అలానే ఇంకోటి బంగారావు గారు ఇంకోటి చెప్పారు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ దాన్ని కూడా కోతలు పెట్టారు. చివరికి హైకోర్టుకి వెళ్ళారు వికలాంగులంతా. హైకోర్టులో జస్టిస్ దేవానంద్ అన్న ఆయన ఒక్కసారి పెన్షన్ ఇచ్చిన తర్వాత రద్దు చేయడానికి మీకు అధికారం లేదు. ఆ రోజున పెన్షన్ శాంక్షన్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అవి తప్పుడు అయితే వాళ్ళ మీద చర్య తీసుకొని తప్పితే వీళ్ళని కొనసాగించండి అంటే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి కొనసాగిస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. పాలక వర్గాన్ని చొక్కా పట్టుకొని నిలేస్తేనే మన సమస్యలు ఉంది. మన ప్రాంతం ఉంది. మన ఊరే ప్రత్యక్ష ఉదాహరణ. ఆరుగొండలపేట అడవిలో 1600 ఎకరాలు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఫారెస్ట్ ఎక్కడి నుంచి భూములు రావు. మన పక్కన జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగులు భూముల్ని ప్రభుత్వానికి అప్పగిస్తే దాన్ని ఫారెస్ట్గా డిక్లేర్ చేసిన పరిస్థితి ఉన్నాయి. అప్పటికే చిత్తపూరు లాంటి చోట, ఆరుగొండలపేట లాంటి చోట్ల పేదలందరూ సాగు చేసుకుంటున్నారు. కానీ మనకు తెలియకుండానే 4 నోటిఫికేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. 4 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలకు ఎవరికీ తెలియకుండా నోటీస్ బోర్డులో వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. దాని మీద మనం ఏం చేసాం, మాకు సంబంధించిన భూముల మీద మీరు నోటిఫికేషన్ ఇచ్చింది తెల్లదు అని చెప్పేసి మన ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టుకి ఇదే గ్రామం నుంచి దాదాపు 250 మన బక్కయ్య గారు, మన పుల్లారావు గారు, కళావతి గారు వీళ్ళందరూ కలిసి అప్లికేషన్ తయారు చేసి మన ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టులో విజయవాడలో కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది. కనీసం వచ్చి విచారించకుండా వాళ్ళు అక్కడ కాలయాపన చేస్తున్నారు. ఇక్కడ ఫారెస్ట్లో ఏం జరుగుతుందంటే మోసం. ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టుకి వెళ్ళి భూస్వాములు పట్టాలు తెచ్చుకుంటే వాళ్ళకి భూములు వస్తాయి. కానీ ఇక్కడున్న యాదవులకు కానివ్వండి, ఇక్కడున్న దళితులకు కానివ్వండి, ఎవరికి కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టుల నుంచి న్యాయం జరగట్ల. అందుకనే మనం ఇంకోటి కూడా చెప్తున్నాం. ఇప్పుడు రమణక్కపేట లాంటి చోట, చెక్కపల్లి లాంటి చోట, మరి ఆరుగొండలపేట లాంటి చోట అనేక చోట్ల ఫారెస్ట్కి రెవెన్యూకి భూముల వివాదం కూడా ఉంది. ఫారెస్ట్ వాళ్ళు నాదంటారు, రెవెన్యూ వాళ్ళు నాదంటారు. మనం ఏమంటామంటే జాయింట్ సర్వే చేసి ఫారెస్ట్ భూమి ఎంత ఉంది, రెవెన్యూ భూమి ఎంత ఉంది, బౌండరీస్ నిర్ధారణ చేయండి. అప్పుడు రెవెన్యూలో ఉన్న భూమి పేదలకు పట్టాలు ఇవ్వండి అని కూడా అంటున్నాం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే
పేదవాడికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కానీ సూపర్ 6 లాంటి పథకాలు, పెన్షన్ లాంటి పథకాలు పెట్టి ప్రజల్ని శాశ్వతంగా అడుక్కునే వాళ్ళగా తయారు చేస్తున్నాయి. మనమేమంటున్నామంటే ప్రతి వాడికి కనుక 1 హెక్టారు భూమి ఇవ్వగలిగితే వాడికి ఆత్మగౌరవం నిలబడుతుంది. వాడు యాచించుకోవాల్సిన పరిస్థితి ఉండదు. వాడు తలెత్తుకొని తిరిగే పరిస్థితులు వస్తాయి. అందుకని ఈ ప్రభుత్వం, అది మనం చెప్పింది కాదు, 1982లోనే సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ చిన్నపరెడ్డి ఆయన ఈ రాష్ట్రంలో 12,84,000 ఎకరాలు మిగులు భూమి ఉందని చెప్పాడు. ఆ రోజున ఆయన లెక్కలు తీస్తే దాదాపుగా 8 లక్షల ఎకరాలు. ఏదైతే ఈ చట్టం తెచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు కూడా వంగర్ అనే గ్రామంలో 1200 ఎకరాలు మిగులు భూములు ఉంటే ఎర్రజెండా పాతి నక్సలైట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలానే అప్పుడు చిన్నపరెడ్డి గారు 8 లక్షల ఎకరాలు బినామీ పేరుతో ఉంది. ఆ భూములన్నీ కూడా పేదలకు పంపకం చేయించమంటే ఇప్పటికి దాదాపుగా 43 సంవత్సరాలైనా సరే ఆ భూములు తీసి పేదవాడికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకనే రాబోయే రోజుల్లో మనం ఏమనుకుంటున్నామంటే చాట్రాయి మండలంలో, ఏలూరు జిల్లాలో ఈ ఫారెస్టు సమస్య మీద మొత్తం ఈ ఫారెస్టు కాట్లేనిపాడు దగ్గర ముస్లూరు మండలం దగ్గర నుంచి, చాట్రాయి మండలం దగ్గర నుంచి నూజివీడు మండలం వరకు కూడా మొత్తం గ్రామాల్లో ప్రజలు సమీకరించి ఆర్డీఓ కార్యాలయాల ముందర, కలెక్టర్ కార్యాలయం ముందర ఈ సమస్య పరిష్కారం అయితే మేము ఇక్కడికి కదులుతాం. మీరు కనుక ఏమాత్రం, ఇక్కడ పార్థసారథి గారు మంత్రిగా ఉన్నారు, అయ్యా నువ్వు ఏమాత్రమైనా పేదలకు మేలు చేయాలంటే అటవీ భూములకు ఇచ్చిన 4 నోటిఫికేషన్ రద్దు చేసి ఎంజాయ్మెంట్ సర్వే చేయి, భూమిలో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేయి. అంతేగాని ఈ ఫారెస్ట్ భూములు తీసుకెళ్ళి ఏ కార్పొరేట్లకు, మల్లవల్లి ఫారెస్ట్ ఉంది ఈరోజు తీసుకెళ్ళిపోయి అక్కడ ఇండస్ట్రీ పేరుతో చాలామందికి ఇచ్చారు. ఇచ్చేదేమో తక్కువ రేట్లు, వాళ్ళు 4 లక్షలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వం 16 లక్షలకి 20 లక్షలకు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లా కరేడులో దాదాపుగా 8,000 ఎకరాలు మరి ఇండో సోలార్ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అక్కడ పేదలందరూ కూడా తిరగబడ్డారు. నేషనల్ హైవే మీదకి వెళ్ళి వాళ్ళు అక్కడ బస్సులు, లారీలు ఆపితే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి మీ అందరి అంగీకారం అయితేనే మేము ఊరు తీసుకుంటాం తప్పితే లేదని చెప్పేసి ప్రభుత్వం వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది. అందుకని ఇక్కడ మన వాళ్ళు చెప్పారు, అనేక సమస్యలు చెప్పారు. మన గ్రామాల్లో ఉన్న మరి రోడ్డు సమస్యలు కానివ్వండి, మరి మంచినీటి సమస్యలు కానివ్వండి, శ్మశాన, కనీసం చిత్తపూరు గ్రామానికి శ్మశానం కూడా లేని పరిస్థితి ఎంత బాధాకరం. బాబురావుల వాళ్ళు ఉండే చోట వాగు పోరంబొగ్గ నమోదు చేస్తే ఈరోజు కూడా దానికి పట్టాలు ఇవ్వని పరిస్థితి. కొర్లమండ లాంటి చోట సీలింగ్ మిగులు పట్టాలు ఇస్తే ఆ భూములు ఎక్కడో చూపించిన పరిస్థితి. వీటన్నిటి మీద కూడా మనం కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే మనం మండల కార్యాలయాల దగ్గర, రెవెన్యూ కార్యాలయాల దగ్గర ఈ సమస్య పరిష్కారం చేయమని అధికారుల మీద ఒత్తిడి చేయడానికి కూడా కార్యక్రమం రూపొందించబడుతుంది. దానంతా మీరు విజయవంతం చేయండి. అలానే మన రాష్ట్ర మహాసభలు ఏవైతే ఉన్నాయో డిసెంబర్ 6-7 తారీఖుల్లో మన జాతీయ కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య గారు దానికి రాబోతున్నారు. అందుకని రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయడానికి మనం కృషి చేయాలి. అలానే జిల్లా మహాసభలు కూడా ఏంటంటే నూజివీడు చాలా కాలంగా, నూజివీడు మామిడి చాలా ప్రసిద్ధి అయింది. నూజివీడు ఏదైతే ఉందో ఈ రోజున మామిడికాయ సంక్షోభం గత సంవత్సరం మనం చూసాం. మామిడి రైతులకి కొనే నాదుడు లేడు, మిర్చి రైతులకు ధరలు లేవు, అలానే పత్తి రైతులకు ధరలు లేదు. ఈరోజు ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే అమెరికా ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న ఉత్పత్తుల్ని అమెరికాకి ఎగుమతి చేయడానికి మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటామనే ఉద్దేశంతో పరమ దుర్మార్గంగా రష్యా ఏదైతే ఉందో ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది మీరు ఇచ్చే డబ్బుతో. కాబట్టి భారతదేశం కపడదార్, మీ మీద మొన్నటిదాకా 25% అన్నాడు, ఆ తర్వాత 50% అన్నాడు, ఈ రోజున 100% పెంచుతానని చెప్పేసి రంకెలేస్తున్నాడు. నిన్నదాకా మోడీ గారు, ట్రంప్ గారు బాయి బాయ్ అంటూ తిరిగారు. స్వదేశీ జపం చేసిన మోడీ ఈ రోజున ట్రంప్ చేస్తున్న చర్యల్ని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నాడు. మన రాష్ట్రంలో ఉన్న మరి చంద్రబాబు గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, అలానే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మోడీ వెనకాల ఉన్నారు తప్పితే ట్రంప్ చేస్తున్న చర్యల్ని నువ్వెందుకు మాట్లాడవని మోడీని అడగలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా ఉంటున్నారు, కానీ పైకి వెళ్ళేటప్పటికీ మనకు వ్యతిరేకంగా చేసే అన్ని చట్టాలకి ఆయన సై అంటున్నారు. అందుకని ఏంటంటే ఇంకొకటి, పత్తి రైతులకు సంబంధించి విదేశాల నుంచి పత్తి దిగుమతి చేసుకుంటానికి 11% సుంకం ఉంది. ఆ 11% సుంకం మన మీద 100% సుంకం వేశాడు కాబట్టి దాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తారా?
అసలు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తారా? మీరు ఆలోచించండి. మన దోచుకునేవాడికి 11% సుంకాన్ని తగ్గించి మోడీ ద్రోహం చేశాడు. పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో రేపు ఆత్మహత్యలు ఇప్పటికే చేసుకుంటున్నారు. రేపు భవిష్యత్తులో కూడా పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అందుకనే పత్తి రైతులారా, మనం ఈ రోజున మనందరం కలిసి దేశ ప్రధానికి పత్తి మీద నువ్వు ఏదైతే దిగుబడి సుంకం రద్దు చేశావో దాన్ని పునరుద్ధరించాలి. పత్తి కనుక దిగుమతి అయితే పత్తికి సంబంధించిన టెక్స్టైల్ వాళ్ళందరూ కూడా ఈరోజు విదేశాల నుంచి వచ్చిన పత్తిని మన మార్కెట్లో దించేసి రేపు అక్టోబర్ నవంబర్ మాసాల్లో మన పత్తి వస్తుంది. అప్పుడు మన పత్తిని కొనుగోలు చేయకుండా స్తంభింపజేస్తే మనందరం కూడా చాలా దెబ్బతినే పరిస్థితి ఉన్నాయి. అందుకనే వీటన్నిటి మీద మరి మనం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఈ కార్యక్రమంలో మీరంతా వచ్చి విజయవంతం చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.